వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే రైతులు ఎక్కువ లబ్ధి పొందవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగా ఇతర పంటలను వేసేలా రైతులను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అన్నదాతలకు సబ్సిడీలతో పాటు రుణాలను సైతం ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటలకు ఎరువుల వాడకంతో పాటు పెట్టుబడి తక్కువేనని వివరించారు. ఏ పంటలు వేస్తే రైతులకు ఎంత మేర సబ్సిడీలు వస్తాయో, ఏ మేర లాభాలు గడించవచ్చో చెబుతున్న సంగారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావుతో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. ఉద్యాన పంటలు సాగు చేసినట్లయితే రైతులకి ఎక్కువ లాభాలు గడించడంతో పాటు వాటికి అయ్యే పెట్టుబడి ఖర్చు సైతం తక్కువ ఉంటుందని చెప్పేసి మనకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు చెప్తున్నారు. మిగిలిన అంశాలు వారి మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేస్తే రైతు ఎలాంటి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా తీసుకున్నప్పుడు సుమారుగా 40,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. అయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లా తీసుకున్నప్పుడు మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ అన్ని రకాల పంటలు, మనకు పండ్ల తోటలు తీసుకుంటే మనకు డ్రాగన్ ఫ్రూట్తో పాటు అవకాడోతో పాటు మామిడి, జామ, అరటి ఇవన్నీ ఉంటాయి. అయితే అన్ని రకాల పంటలు సాగు చేయడం అనేది ఈ జిల్లా యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఈ సంవత్సరం మనకు ఆయిల్ పామ్ కూడా మన జిల్లాలో ఇతోధికంగా రైతులు ముందుకు వస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా మనం స్టేట్లోనే 5వ ర్యాంకులో ఉన్నాము. పోయిన సంవత్సరం మన 1700 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2000 ఎకరాలకి రైతులు వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ ఇవ్వడంతో పాటు వాళ్ళు నాన్ సబ్సిడీ అమౌంట్ కూడా కట్టడం జరిగింది. కాబట్టి మన ఈ సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్కి రైతులందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ఉద్యాన శాఖ ద్వారా మనం వారికి కావాల్సినటువంటి మొక్కలు కానీ, తర్వాత వారికి అంతర పంటలు వేసుకోవడానికి సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా వారికి డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగుతో పాటు ఉద్యాన పంటలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదేది గుర్తించింది? అంటే మెజారిటీగా ఏ పంటలు సాగు చేస్తే రైతు ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ద్వారా ఎక్కువ సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందని చెప్తారు? అగ్రికల్చర్ మినిస్టర్ గారు ముఖ్యంగా చెప్పేది ఏంటిదంటే, వ్యవసాయంలో ఎక్కువ మన విస్తీర్ణంలో వరి పొలం ఉంటుంది, తర్వాత పత్తి ఉంటుంది, తర్వాత మొక్కజొన్న ఉంటుంది. అయితే ఈ 3 పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినప్పటికీ రైతులకు ఆదాయం తక్కువగా వస్తుంది. వరి పొలం చూసినట్లయితే ఖర్చులన్నీ తీసేసినప్పటికీ 25 నుంచి 30 వేల కంటే ఎక్కువ మిగలదు. అదేవిధంగా పత్తి తీసుకున్నప్పుడు కూడా దాని పరిస్థితి కూడా అంతే ఉంది. తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినప్పుడు ఏమవుతుందంటే, మన మార్కెట్లో అందరూ ఒకటేసారి ప్రొడ్యూస్ రావడం జరగడం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గేసి రేట్లు పడిపోవడం జరుగుతూ ఉంది. కొనేవాళ్ళు మార్కెట్లో రాకపోవడం వల్ల గవర్నమెంట్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. దానివల్ల రైతులకు మంచి ఆదాయం రావడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి మన తక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇది మనం ఈ పంటలు మార్పిడి చేసినట్లయితే, ముఖ్యంగా ఆయిల్ పామ్ లాంటి పంటలు సాగు చేసినప్పుడు ఏమైందంటే, మనం ఒకసారి నాటినప్పుడు అది 30 ఏళ్ల వరకు మనకు దిగుబడిస్తుంది. అయితే దీంట్లో ఒకటే ఇబ్బంది ఏంటిదంటే, మనం ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాల వరకు మొక్క పెరగాలి. కాబట్టి అప్పుడు ఆ 3 సంవత్సరాలు కూడా మనం అంతర పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అంతర పంటల వల్ల కూడా మనకి ఇదివరకు అయితే ఎంతైతే ఆదాయం వస్తుందో అంతే ఆదాయం వస్తుంది. అప్పుడు ఆయిల్ పామ్ ద్వారా మనకు ఎకరానికి ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకున్నట్లయితే 2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందండి. దాంట్లో ఖర్చులు అన్నీ తీసేసినప్పటికి కూడా మోర్ దెన్ 1.5 lakh నెట్ ఇన్కమ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఆయిల్ ఫామ్తో పాటు మన జిల్లాలో ఎక్కువగా ఉద్యాన పంటలుగా చెప్పుకునే పంటల్లో ఏవి ఎక్కువ సాగుతున్నాయి అంటారు? అయితే మన జిల్లాలో 40,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగుతున్న పంట మామిడేనండి. 18,000-19,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇవి కాకుండా కూరగాయలు కూడా ప్రతి సంవత్సరం 10,000 ఎకరాల్లో సాగు చేస్తారంటే, వానాకాలంలో ఒక 5,000, తర్వాత యాసంగిలో ఒక 5,000, 10,000 ఎకరాల్లో మన కూరగాయల సాగులో కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకు దగ్గర ఒకటి ఏంటిదంటే, జింజర్ అనేది మన దగ్గర ఒక 2,000 ఎకరాల్లో, ముఖ్యంగా ఇది జహీరాబాద్ చుట్టుపక్కల మండలాలు అంటే జహీరాబాద్, మొగడంపల్లి, తర్వాత నేల్కల్లు, కోహిర్ ఇటువంటి మండలాల్లో 4-5 మండలాల్లో ఎక్కువ సాగులో ఉంది. ఇది ఒక 2,000 ఎకరాల వరకు ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నారు. దీనివల్ల కూడా రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అదేవిధంగా ఇదే మండలాల్లో మనకు ఈ రబీలో మనకు పొటాటో కూడా సాగు చేస్తారు. వాటికి కూడా మేము ఉద్యాన శాఖ ద్వారా ఎకరానికి 9,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు విత్తనం కొనుక్కోవడానికి ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనం ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఆయిల్ ఫామ్ సాగు చేసే లాభాలు ఉంటాయని చెప్తున్నారు కదా, ఆయిల్ ఫామ్తో పాటు మామిడి, ఇతరత్ర ఉద్యాన పంటలు సాగు చేస్తే ఏ పంటకి ఎకరానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చే అవకాశం? ఇప్పుడు మామిడి కూడా మన జిల్లాలో పెద్ద ఎత్తున నాటడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం కూడా సుమారుగా 750 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. దీన్ని కూడా ఉద్యాన శాఖ ద్వారా రాయితీ ఇస్తున్నాము.
కాకపోతే రైతులందరూ కూడా ఇది హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటాం మనం. అంటే ఎకరానికి 160 మొక్కలు నాటుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెట్టినప్పుడే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎకరానికి 160 మొక్కలు నాటమని చెప్తున్నాము. అంటే 5 మీటర్లకు ఒక మొక్క నాటినట్లయితే మనం ఎకరంలో 120 మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి మనం సుమారుగా 19,000 రూపాయల సబ్సిడీ ఎకరానికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే రైతులు వారి దగ్గర ఉన్నటువంటి నర్సరీలో మొక్కలు తీసుకుని నాటుకున్నట్లయితే ఉద్యాన అధికారి కానీ విస్తరణ అధికారులు వచ్చేసి దాన్ని చూసి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వారి అప్లికేషన్ తీసుకొని మాకు ఇస్తారు. అందువల్ల మేము వారికి నాటిన తర్వాత వారికి సబ్సిడీ అనేది డీబీటీ ద్వారా, అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి డబ్బు పంపడం జరుగుతూ ఉంది. ఎంఐడిహెచ్ అనే స్కీమ్ ద్వారా అన్ని పండ్ల తోటలకి, ముఖ్యంగా అరటి కానీ, పపాయ కానీ, మామిడి, ఇటువంటి అన్ని పండ్ల తోటలకు కూడా సబ్సిడీ ఉందండి. ఈవెన్ అరటికి కూడా మనం పోయిన సంవత్సరం సుమారుగా 500 ఎకరాలకి రాయితీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎకరానికి సుమారుగా 18,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మొక్కలు వాళ్ళు టిష్యూ కల్చర్ మొక్కలు కొనుక్కొని నాటుకున్నట్లయితే మనం సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కూరగాయలు సాగు చేసే రైతులు కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మన నారు మొక్కలు మనం సిఓఈ జీడిమెట్ల కానీ సిఓఈ మూలు కానీ మన దగ్గర రెండు నర్సరీస్ ఉన్నాయి. అక్కడ ఒక రైతుకి సుమారుగా 5 ఎకరాల వరకు మనం కూరగాయ మొక్కలు ఇవ్వడానికి ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వారికి మల్చింగ్ కానీ లేకపోతే స్ప్రేయింగ్, అంటే ఫార్మ్ మెకనైజేషన్లో మనకు ఇంప్లిమెంట్స్, అంటే ముఖ్యంగా స్ప్రేయర్స్ కానీ, పవర్ టిల్లర్స్, పవర్ వీడర్స్, ఇటువంటి అన్ని పనిముట్లు కూడా వారికి ఏది అవసరం ఉంటే వారు కొనుక్కున్నట్లయితే మనం డీబీటీ ద్వారా వాళ్ళ సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తీగజాతి కూరగాయలు పెంచుకోవడానికి ముఖ్యంగా మనకు పెండాల్స్ అనేవి కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎకరంలో పందిరి వేసుకున్నట్లయితే మనం సుమారుగా 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అని ఇంకొక స్కీమ్ ఉందండి. దాంట్లో కూడా పోయిన సంవత్సరం మనం 4 క్లస్టర్లకు గాను 1,20,00,000 రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక 600 ఎకరాల్లో వాళ్ళు పంటలు పండించారు. దానికి గాను మనం 1,20,00,000 పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆ స్కీమ్ వచ్చే అవకాశం ఇంకా రాలేదు, కానీ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం మనం. అంటే దాంట్లో ఆ రైతుకి గేదెలు కానీ, పశువులు కానీ, లేకపోతే మనకు కోళ్ళు కానీ, లేకపోతే ఇంకా అగ్రో ఫారెస్ట్ అంటే కొన్ని ఫారెస్ట్ జాతుల మొక్కలు కానీ, ఇటువంటి అన్ని కూడా పెంచుకుంటారు. అటువంటి రైతులకు మనం కూరగాయలు వాటిలో సాగు చేసుకుంటే, అంటే వాటిలో అంతర పంటకు కానీ సాగు చేసుకున్నట్లయితే మనం వారికి ఈ విత్తనాలతో పాటు మనం ఫర్టిలైజర్స్, విత్తనాలకు సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా వారికి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కూడా 2 బెడ్స్ ఇస్తాం మేము, ప్లాస్టిక్ బెడ్స్ ఇస్తాము. అంటే అది వాటిలలో సుమారుగా సంవత్సరానికి ఒక 8 నుంచి 10 టన్నుల వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల అన్ని పొలాలు ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో తేనె బాక్సులు పెట్టుకున్నట్లయితే, హనీ బీస్ పెంచినట్లయితే అదనపు ఆదాయం వస్తుంది. ఈ స్కీమును కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. పోయిన సంవత్సరం సుమారుగా 460 మంది రైతులకు మేము స్కీమ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకా స్కీమ్ రాలేదు. ప్రస్తుతం మిగతా స్కీమ్లు అని వచ్చాయి కానీ స్కీమ్ రాలేదు, వస్తుంది అది కూడా. ఈ సంవత్సరం కూడా మన 4-5 క్లస్టర్స్లో మనం ఇవ్వడానికి అవకాశం ఉందండి. బిందు సేద్యము అలాగే తుంపర సేద్యం చేసే రైతులకి ఏమైనా సబ్సిడీలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మన అందరికీ తెలుసండి, ఒక ఎకరంలో మనం ఏదైతే వరి పొలం నాటుకొని ఎంతైతే వాటర్తో మనం ఉపయోగిస్తామో అంతే వాటర్తోని 4 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు కానీ, కూరగాయలు కానీ, మామిడి తోటలు కానీ, లేదంటే ఇంకా వేరే ఇతర పంటలు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యానవన పంటల సాగు వైపు రైతులు అడుగులు వేసే విధంగా మీ శాఖ నుంచి వాళ్ళకి ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు? జిల్లా ఆఫీస్ అనేది కలెక్టరేట్లో ఇక్కడ ఉంది. అయితే ఇదే కాకుండా మనకు ఉద్యాన అధికారులు కూడా మనకు ఒక 4-5 మండలాలు కలిపి ఒక ఉద్యాన అధికారి చొప్పున సుమారుగా 7 ఉద్యాన అధికారులు మనకు పనిచేస్తున్నారు. ఒక ఉద్యాన అధికారి ఆఫీసులో పనిచేస్తారు. మొత్తం 8 పోస్టులు మన దగ్గర ఉన్నాయి. ఉద్యానవన పంటల సాగుతో రైతు లాభాలు గణించడమే కాకుండా ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని ఇక్కడ మనకు ఉద్యానవన శాఖ అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ ఓం వైశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.